మహారుద్రయాగ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ వైద్యనాథేశ్వర స్వామి ఆలయం వద్ద భారీ కార్తీక వన సమారాధన ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం, సతీమణి పద్మావతి, కుమారుడు గిరిబాబు, సిరి దంపతులు. కాకినాడ జిల్లా మండల కేంద్రమైన కిర్లంపూడిలో వేయించేసి ఉన్న శ్రీ ఉమా వైద్యనాథేశ్వర స్వామి ఆలయం వద్ద కార్తీక మాసం 3వ సోమవారాన్ని పురస్కరించుకుని స్థానిక మహారుద్ర యాగ కమిటీ ఆధ్వర్యంలో 11వ వార్షికోత్సవాన్ని సందర్భంగా భారీ కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రివర్యులు ముద్రగడ పద్మనాభం, సతీమణి పద్మావతితో పాటు ఆయన కుమారుడు ముద్రగడ గిరి, సిరి దంపతులు పీటలపై కూర్చొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గిరిబాబు చేతుల మీదుగా కార్తీక వన సమారాధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. మా కార్తీక వన సమారాధన కార్యక్రమానికి కిర్లంపూడి, చిల్లంగి, జగపతి నగరం గ్రామాలతో పాటు చుట్టుపక్కల గ్రామానికి చెందిన వేలాది మంది భక్తులు తరలివచ్చి శ్రీ ఉమానాథేశ్వర స్వామి వారిని దర్శించుకుని స్వామివారి అన్న ప్రసాదములు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మహారుద్ర యాగ కమిటీ సభ్యులు శరకనం భద్రం, వేగి రామకృష్ణ, పెంటకోట నాగబాబు, పెంటకోట మూర్తి, వెలగా రమణ, శరకనం తాతాజీ, రాపేటి సుబ్బారావు, పాముల వీరబాబు, బుద్ధా సాయిబాబు, శరకనం సంతోష్, మల్లా నాగు, పలువురు కమిటీ సభ్యులు పాల్గొని కార్తీక వన సమారాధన కార్యక్రమానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు. భక్త మహాశివజయంతి శ్రీ ఉమా వైద్యనాథేశ్వర స్వామి వారి యొక్క అన్నప్రసాద కార్యక్రమం ప్రారంభమైంది. కావున స్త్రీలకు స్వామివారి యొక్క ఆరంభించడం జరిగింది. పురుషులకు గౌతవారి రామాలయం వద్దకు, స్త్రీలు శివాలయం ప్రాంగణం ముందు భోజనం చేయ, స్వాములకు శివస్వాములకు కూడా సత్యసాయిబాబా మందిరంలో ప్రారంభించడం జరిగింది. కావున ప్రతి భక్త మహాశయులు గమనించి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. పురుషులకు, స్త్రీలకు శివాలయ ప్రాంగణం ముందు స్వామి గమనించగలరు. అలాగే సత్యసాయిబాబా మందిరములు స్వాములకు శివస్వాములకు
అందరూ